ఇక వేణుగోపాల గురుస్వామి దివ్యాశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ పాదయాత్ర రెండో రోజు దిగ్విజయంగా కొనసాగింది. రెండో రోజు తెల్లవారుజామున ఉదయం 4 గంటలకి శాంతారాయి నుండి బయలుదేరి స్వాములు 22 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మధ్యాహ్నం 11 గంటలకి కొత్తూరులో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానానికి చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులను ముగించుకొని విభూతి ధారణ చేసి భిక్షలు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా కొత్తూరు నుంచి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం షాద్ నగర్కి చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి మళ్లీ రేపు పాదయాత్రలు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్రలు సాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నట్లు గురుస్వామి తెలిపారు. మరో పాదయాత్ర 35 రోజులు పాదయాత్ర ఉంటుందని గురుస్వామి చెప్పారు. అన్నదాన ప్రభువే స్వామి శరణం స్వామి శరణం. ఈరోజు రెండవ రోజు స్వామి మన పాదయాత్ర శ్రీ మణికంఠ మహాపాదయాత్ర. ఇంకా మనకు 35 రోజులు ఉన్నది. అందరం కలిసి కట్టుగా ఆడుతూ పాడుతూ ఎవరితో ఎవరు గొడవలు పడకుండా మంచిగా వెళ్ళాలి స్వామి. రోడ్ల పైన ఇంకోటి ఫోన్ మాట్లాడకూడదు. నైట్లో మనము మార్నింగ్ వెళ్తాం కదా, మార్నింగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రేడియో కోటి ఖచ్చితంగా వేసుకోవాలి. స్వామి శరణం స్వామి శరణం. స్వామి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి ఈరోజు మన రెండో రోజు కాబట్టి ఈరోజు కొత్తూరులో భిక్ష ఎవరు లేదు స్వామి. మన కంపెనీ దయచేసి ఎవరు కూడా మిమ్మల్ని తక్కువ ఎక్కువలో కూడా కోఆపరేట్ చేస్తున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప స్వామి స్వీకరించండి స్వామి.